హాయ్ హలో వెల్కమ్. నేను మీ సంజయ్. ఐపీఎల్ 2024లో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ ఛేదించింది. దీంతో ఈ సీజన్లో 8వ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా పాయింట్స్ టేబుల్లో టాప్ 2లోకి చేరింది. 215 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు తొలి బంతికి బిగ్ షాక్ తగిలింది. ఇన్ఫార్మ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను హర్షదీప్ తొలి బంతికే క్లీన్ బౌల్ చేశాడు. కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఫామ్ ను కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 30 బంతుల్లోనే 72 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 రన్లు, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 33 రన్లతో అవుట్ అయినా నితీష్ రెడ్డి పరుగుల వేటను కంటిన్యూ చేశాడు. 25 బంతుల్లో 3 సిక్స్లతో 37 రన్స్ స్కోర్ చేశాడు. హెన్రిచ్ క్లాసిన్ 26 బంతుల్లో 42 రన్స్ చేశాడు. దీంతో చివరకు సన్ రైజర్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభాస్, సిమ్రాన్ సింగ్ 45 బంతుల్లో 71 రన్స్, అథర్వా ట్రేడ్ 27 బంతుల్లో 46 రన్స్ చేసి ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 97 రన్లతో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ లో పంజాబ్ 250 పరుగుల వరకు చేసేలా కనిపించింది. కానీ కట్టుదిట్టంగా బంతులేసిన సన్ రైజర్స్ బౌలర్లు స్వల్ప వ్యవధిలోన వికెట్లు తీశారు. ఓపెనర్లతో పాటు రూసో 24 బంతుల్లో 49 రన్స్, జితేష్ శర్మ 15 బంతుల్లో 32 రన్స్ రాణించారు. సన్ రైజర్స్ బౌలర్లలో టి నటరాజన్ 2 వికెట్లు, ప్యాట్ కమిన్స్ 1 వికెట్, వియస్కాంత్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్ కు చేరింది. ఆ జట్టు లీగ్ దశ ముగిసేసరికి 14 మ్యాచ్ల్లో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించింది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.